హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను. మీకు ఒక విషయం చెప్దామని చెప్పి. మ్యాటర్ ఏంటంటే, నేను నిన్న ఒక ఏరియాకి డెలివరీ ఇచ్చేదానికి వెళ్ళాను. ఏరియా పేరు ఎందుకులే కానీ. అయితే ఏం జరిగిందంటే, ఆర్డర్ తీసుకోవడానికి కద్దామ అయితే వచ్చింది. కద్దామ వచ్చి నేపాలి కద్దామ. అయితే ఆమె ఏమో ఆర్డర్ తీసుకునింది. నేనైతే రిటర్న్ వచ్చేస్తామంటే, భయ్యా మీకు అంటే హిందీలో మాట్లాడిందిలే, భయ్యా తుమ్కో హిందీ ఆతా హై బోలా. నేను వస్తుంది, హిందీ వస్తుంది అది చెప్పని చెప్పిన. అయితే ఆమె ఏమన్నదంటే, భయ్యా మనకు ట్యాక్సీ నెంబర్ చాయి అంటే ఆమెకి ట్యాక్సీ నెంబర్ కావాలంట. ట్యాక్సీ నెంబర్ కావాలి, నేను ఎంబసీకి పోవాలి, నాకు ఇక్కడ కష్టంగా ఉంది, అస్సలు చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఎంబసీ పోవాలి, ప్లీజ్ నాకు ట్యాక్సీ నెంబర్ ఉంటే ఇస్తావా అని అడిగింది. నాకైతే ఏం తెలియదు సిస్టర్ అని చెప్పిన. అయితే అమ్మ బాధ అంటే కంట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి, ఆమెకి ఏడుస్తూ మాట్లాడుతుంది. భయ్యా ప్లీజ్ భయ్యా నా వరకు అంటుంది. నాకేం అర్థం కావట్లా, నాకేం చేయాలి అసలు అర్థం కావట్లా. అక్కడ చూస్తే ఏమో కెమెరాలు ఉన్నాయి, మనం ఎక్కువసేపు నిలబడకూడదు, అక్కడ ఆర్డర్ వచ్చామా అన్నట్టు ఉండాలి. అంతేగాని అక్కడ నిలబడి మాట్లాడామనుకో మనకే డేంజర్ అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా, నాకు తెలియదు అంటే, భయ్యా ప్లీజ్ నా నెంబర్ తీసుకోనింది. నీ నెంబర్ తీసుకొని నేనేం చేయాలంటే, లేదు భయ్యా నాకు ట్యాక్సీ నెంబర్ కావాలి భయ్యా, ప్లీజ్ నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయబోయా అనింది. నేనేం చేయాలో అర్థం కాక ఆ నెంబర్ తీసుకుని ట్యాక్సీ తీసుకొని నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. పాపం చాలా బాధేస్తుంది నాకు. అక్కడ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం ఇక్కడ. మనం అసలు ముందే చాలా డేంజర్ అనమాట. అట్లా కద్దామాలతో అక్కడ మాట్లాడడం కానీ ఏమైనా చేసామనుకో మనకే డేంజర్ అనమాట. అది మ్యాటర్. పాపం ఆమెకి ఎంత కష్టం ఉందో, పాపం ఎంత కష్టం ఉంటే అలా అడిగిందా అని ఆలోచిస్తే నాకే బాధేస్తుంది. కానీ ఏం చేయలేం కదా. ఈ కువైట్లో అలా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం అసలు.